గాయపడ్డాడు, కత్తిపోట్లకు గురై అదే మొత్తం టోల్గా కూడా కొద్దిగా సీరియస్గా ఉన్న క్రమం లోపల అయితే ఇక నిజామాబాద్ నుండి ఇక్కడ తరలించడం జరిగింది. నిజామాబాద్ నుంచి తరలించి ఈ యొక్క అయితే మనం చూస్తున్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో గ్రీన్ ఫీల్డ్ మల్లారెడ్డి హాస్పిటల్లో 4వ అంతస్తు లోపల చికిత్స జరుగుతుంది. కాసేపటి క్రితమే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఆ యొక్క హాస్పిటల్కు సంబంధించినటువంటి డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఆ పరిస్థితికి సంబంధించి ఆయన మొత్తంగా ఆరోగ్య పరిస్థితికి సంబంధించి 20 నిమిషాల్లో ఒక మొత్తంగా కూడా దానికి సంబంధించిన ఒక బులెటిన్ కూడా విడుదల చేస్తామంటూ కూడా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. మరో 20 నిమిషాల్లో ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా చెప్తామంటూ కూడా చెప్తూ ఉంది. వాళ్ళ బంధువులు కూడా అయితే లోపల ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా మీడియా ముందుకు రానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మీడియా ముందుకు ఇప్పుడే అయితే మాట్లాడే స్థితిలో వాళ్ళు లేరు అంటూ కూడా చెప్తున్నారు. అయితే 4వ అంతస్తులో ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్లో 4వ అంతస్తులో అయితే మొత్తంగా ఆసిఫ్కు చికిత్స జరుగుతుంది. ఈ ఆసిఫ్ అయితే ఆ యొక్క అంతకుడు ఎవరైతే రియాజ్ ఉన్నాడో పారిపోతున్న క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ముందు భాగంలోనే ఈయన ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉండేవాడు. మెకానిక్ షెడ్లో పనిచేస్తున్న క్రమం లోపల పోలీసులు అరవడం జరిగింది. పోలీసులు అరుస్తుండే పారిపోతున్న సమయం లోపల అయితే ఆ యొక్క ఆసిఫ్ పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన క్రమం లోపల ఆ యొక్క రియాజ్ దగ్గర ఉన్నటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితోని ఈయనని అయితే ఆ చేతుల పైన విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసిన క్రమం లోపల అక్కడ అదే ప్రాథమిక చికిత్స అనంతరం నిజామాబాద్లో చికిత్స అందించారు. సీరియస్గా ఉండడం చేత పోలీసులు హైదరాబాద్కు తరలించారు. మనం చూస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ మల్లారెడ్డి హాస్పిటల్కు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు అంటూ కూడా హాస్పిటల్ వర్గాలు అయితే చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. డైరెక్టర్ ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డైరెక్టర్తో ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా వెళ్ళేసి అడగడం కూడా జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఐసీలో ఉన్నారు కాబట్టి మరో 20 నిమిషాల లోపల మొత్తం టోల్గా ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తాము. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది అంటూ కూడా చెప్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కోలుకుంటున్నారు, ఐసీలో ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా వచ్చారు కానీ ఎవరు కూడా ఆ మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి అదే రేపు వాళ్ళ ఆ యొక్క ఆరోగ్య బులెటిన్ మొత్తం టోల్గా కూడా ఆసిఫ్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత మాట్లాడే అయితే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా అయితే ఈయన ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ యొక్క అంతకుని పట్టుకునే క్రమం లోపల విచక్షణగా దాడి చేయడం జరిగింది. ఆ యొక్క ఈయన సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం ఏం లేదంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. కానీ మరో 2-3 గంటల లోపల మొత్తం టోల్గా ఆయన హెల్త్కు సంబంధించినటువంటి బులెటిన్ను విడుదల చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఓకే ప్రవీణ్, అలాగే చెప్పండి, మరి వారి కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కాసేపటి క్రితమే హాస్పిటల్కు చేరుకున్నారు. హాస్పిటల్ చేరుకున్న తర్వాత ఐసీయూలో చికిత్స జరుగుతుంది కాబట్టి మొత్తం టోల్గా అయితే మొత్తం టోల్గా ఆయన హెల్త్ బులెటిన్ వచ్చిన తర్వాత కానీ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. పోలీసు వాళ్ళు కూడా మొత్తం టోల్గా కూడా అక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అదే దీనికి సంబంధించి నిజామాబాద్ కాల్పుల పైన కూడా డీజీపీ శివధర్ రెడ్డి కూడా ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే కానిస్టేబుల్ ప్రమోద్ పోలీస్ శాఖ తరఫున మొత్తం టోల్గా కూడా ఆ నివాళులు అర్పిస్తున్నామంటూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామంటూ కూడా అయితే డీజీపీ తెలపడం జరిగింది. ఎలాంటి నేరస్తులైనా పర్వాలేదు, కఠినంగా అణిచివేస్తామంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా అయితే డీజీపీ చెప్పడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే మొత్తం టోల్గా అయితే కానిస్టేబుల్ అయితే ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇస్తామంటూ చెప్తున్నారు. అయితే ఇప్పుడే అయితే హెల్త్ బులెటిన్ గిట వస్తుంది, మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. అయితే విచక్షణ రహితంగా అయితే ఆ యొక్క రియాజ్ విచక్షణ రహితంగా కోల్పోవడం అయితే దాడి చేయడం వలన అయితే ఏదైతే ఆ చేతికి ఉన్నటువంటి అయితే నరం ఉంటుందో అది అయితే తెగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి సంవత్సరం వరకు ట్రీట్మెంట్ అవసరం అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి హెల్త్ బులెటిన్ కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అయితే చాలా అయితే క్రిటికల్ పొజిషన్లో ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటటువంటి ఆ యొక్క బ్లడ్ వెజిల్ ఉంటుందో
ఆ వ్యాధులకు తీవ్రంగా దెబ్బ తగిలింది అని చెప్తున్నారు. ఆ యొక్క ట్రీట్మెంట్ మొత్తం కావడానికి 1 year పడుతుందంటూ కూడా డాక్టర్లు ఇప్పుడే ఎక్స్క్లూజివ్గా మనం ఈ దాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఈ హాస్పిటల్లో అయితే చూడొచ్చు వాళ్ళ బంధువులు అందరూ కూడా నిజామాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళ కుటుంబ అయితే మొత్తం టోటల్గా కూడా అక్కడే 4వ అంతస్తు లోపల ఈ యొక్క 4వ అంతస్తుల చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే ఇక 1 year వరకు కూడా ట్రీట్మెంట్ అవసరం అంటూ కూడా డాక్టర్ నుంచి వస్తున్నటువంటి సమాచారం మనం చూస్తాం. అదేవిధంగా అయితే దీనిపైన ఇదే అంశానికి సంబంధించి డీజీపీ కూడా స్పందించడం జరిగింది. అయితే ప్రమోద్ పదవీ విరమణ వచ్చే వరకు ఆ యొక్క శాలరీని అందిస్తామంటూ ఆయన వచ్చేటటువంటి శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీని పదవీ విరమణ రిటైర్మెంట్ అయ్యేటంత వరకు ఆ కుటుంబ సభ్యులకు అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుండి కూడా 8 లక్షల 16 ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. రేపు అమరవీరుల సభ లోపల అయితే సీఎం అధికారికంగా కూడా ప్రకటిస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి అయితే నివాళులు కూడా అర్పిస్తున్నారు. రేపు అయితే అక్టోబర్ 21 కాబట్టి పోలీస్ అమరవీరుల దినోత్సవం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఎవరైతే అయితే ఈ యొక్క విధి నిర్వహణలో మొత్తంగా కూడా మృతి చెందినటువంటి ఆ యొక్క పోలీసుని కూడా రేపు నివాళులు అర్పిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే హాఫ్ అన్ అవర్ మరి 1-2 గంటల్లో బులెటిన్ విడుదల అయిన తర్వాత వాళ్ళు మీడియా ముందు మాట్లాడతారా లేదా అనేది అయితే చూడాలి. కానీ దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఐ న్యూస్గా అయితే ఒకటి అయితే తెలుస్తుంది. అయితే ఏదైతే ఆ లెఫ్ట్ హ్యాండ్కు ఉన్నటువంటి అయితే ప్రధాన వేన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన వేన్ కట్ కావడం జరిగిందంటూ చెప్తున్నారు. అయితే ఆ ప్రధాన వేన్ కట్ కావడం వలన మొత్తం టోల్గా 2 చేతులకు ఈ యొక్క అయితే ఇప్పుడిప్పుడే తెలుస్తున్నటువంటి ఈ చేతుకు అండ్ ఈ చేతుకు రెండుకు కూడా గాయాలైనాయి. మనం విజువల్లో కూడా క్లియర్గా చూస్తున్నాం. హాస్పిటల్ వర్గాలు ఇక్కడ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి ఒక ఫోటో విడుదల చేశారు. ఆ ఫోటో ఆధారంగా 2 చేతులకు అక్కడ అయితే బ్యాండేజ్ చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క పదునైన కత్తితోని గాయాలు చేయడం జరిగింది. గాయాలు చేసిన కారణంగా మెయిన్ వెజిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ వెజిల్కు చాలా గాయం కారణంగా వాటికి రెండుకి సర్జరీ చేసిన తర్వాత ఆ చికిత్స మొత్తం టోటల్గా కంప్లీట్ కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది అంటూ కూడా ఎక్స్క్లూజివ్గా మనం ఇప్పటి నుంచే ఇక డాక్టర్ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. మనం చూసుకోవచ్చు ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇంకా ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే అది మొత్తం టోల్గా కోలుకోవాలి. 2 చేతులు మొత్తం టోల్గా కోలుకొని ఆ వెయిన్స్ మొత్తం ఇది కావడానికి అయితే 2 years పడుతుందంటూ కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా అయితే రావచ్చు అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అయితే హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్